వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ రాశి వారికి 6వ స్థానంలో శని కుజులు గొప్ప బలంగా చెప్పుకున్నాం గత మాసంలో. ఇప్పుడు కుజుడు 12వ తారీఖున మారి ఆయన సప్తమ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఇదో ఒక విషయం. సప్తమంలో ఉండేటువంటి రవి ఆయన వల్ల ఏం మనకి ప్రయోజనం లేదు. ఆయన అష్టమంలోకి మారుతూ ఉన్నారు 15వ తారీఖు తర్వాత. అలాగే శుక్రబుధులు అష్టమ స్థానంలోనే వారు సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. రాహువు ప్రతికూలం. అంటే యోగించే గ్రహాలని సాధారణంగా మామూలుగా లెక్కగట్టండి. గురుడు యోగిస్తూ ఉన్నారు. 12వ తారీఖు వరకు కుజుడు యోగిస్తున్నారు. 12 తర్వాత ఆయన బలం పోయింది. 6వ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. అలాగే అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఇంతే యోగించేటువంటి గ్రహాలు. గత మాసంలో అయితే చాలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించాయి. అంటే శుక్రుడు యోగించారు, బుధుడు యోగించారు, కుజుడు, శనైశ్చరుడు, గురుడు ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించాయి. కానీ ఈ మాసంలో అటువంటి పరిస్థితి లేదు. కుజుడు మార్పు ఈ తులారాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. సప్తమంలోనే రవి ఉండడం, సప్తమంలోనే కుజుని యొక్క సంచారం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు లేదా భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు అంటే వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమో, లేదా వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలో, లేదా ఈ జీవిత భాగస్వామి తరఫు బంధువులు సంబంధించినటువంటి విషయాలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లేదు దూరత్ర విదేశాల్లో నివాసం చేస్తూ ఉన్నటువంటి తులారాశి వారిపైన ఈ గ్రహస్థితి తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. అంటే అసహనము, అసంతృప్తి ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల. సామంత జన విద్వేష అన్నారు. అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నా అవతల పక్క వాళ్ళు వాడిని రిసీవ్ చేసుకోలేరు మిమ్మల్ని. అంటే ఏదో ఒక పుల్లబెట్టే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని కించపరచడమో, లేదా గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలను ఎత్తిపొడుస్తూ ఉండడమో, ఇలా మీ మనసుని బాధ కలిగించేటువంటి వాటినే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ గ్లడ్జ్ ఉండడమో, లేకపోతే అసలు మీ గ్రహస్థితి ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు అలా మాట్లాడతారు. ఈ మాసంలో అది మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు లేవు. తులారాశి వారికి ఈ మాసంలో కూడా ఆర్థికపరమైనటువంటి నష్టము గాని, ఆర్థిక ఇబ్బందులు గాని రావు. ఎందుకంటే అటు షష్ఠ స్థానమున శనైశ్చరుడు, భాగ్యమందు గురుడు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. ఈ 2 ఉన్నంత కాలం మీకసలు ఆర్థిక సమస్య అన్నది రాదు. మీకు ఏది కావాలో మీరది కొనుక్కుంటారు. అది ఉత్తినే డబ్బు తగిలేసినా కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఫలానాది కావాలి. దానికేం రీజన్ ఉండదు. ఇదెందుకు కావాలి అన్న దానికి ఏమి మీ దగ్గర సమాధానం ఉండదు. కావాలి అంతే. కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దాన్ని వాడుకుంటారు, పక్కన పడేస్తారు. దాని విషయం దానిది. కానీ ఇక్కడ ఆర్థికపరమైనటువంటి నష్టము గాని, ఇబ్బంది గాని తులారాశి వారికి రాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. 2 ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా మామూలు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి తులారాశి వారికి ఉండేటువంటి స్థితిగతుల్లో కుటుంబపరమైనటువంటి విషయాల్లో అంటే జీవిత భాగస్వామిని గనక పక్కన పెడితే, మామూలుగా మీకుండేటువంటి కుటుంబ సభ్యులతోటి ఆ సఖ్యత వాతావరణం అది కూడా కొంత తక్కువగానే కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే దూరంగా కొంత కుటుంబానికి దూరంగా బతికేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే ఉద్యోగ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏదైనా మీరు వేరే వేరే ప్రాంతాల్లో మీరు ఉంటూ ఉండడము, లేదా అన్యత్రా కొండ ప్రాంతాలను సంచరిస్తూ ఉండడము, విహారయాత్రలని, వినోదయాత్రలని ఇటువంటి వాటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావడం, తద్వారా కుటుంబానికి దూరంగా వెళుతూ ఉండడం. ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉన్నతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి తులారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక నామినేటెడ్ పదవి కావాలి, లేదా ఉద్యోగంలో మనకి ఈ పదవి కావాలి. ఇలా ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే చక్కగా వారికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు. అనారోగ్య సమస్యలు కూడా ఏమీ కనబడడం లేదు. మానసికమైనటువంటివే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఆ సమస్యల్ని అవి దృష్టిలో పెట్టుకొని అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాపు ఇటువంటివన్నీ ఎలా తగ్గించుకోవాలి? తక్కువగా మాట్లాడడమే. ఎవరైనా వచ్చి మీతో మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే మీరు చెప్పాలి తప్పితే, ఉత్తినే మనం అక్కడికి వెళ్లి ఎవరో బాధపడుతున్నారు వాడికి ఏదైనా ఉచిత సలహా ఇద్దామంటే అది మిమ్మల్ని మీరు చులకన చేసుకున్నట్టే అవుతుంది.
కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితేనే మీరు సమాధానం చెప్తూ ఉండండి. వీలున్నంత తక్కువగా మాట్లాడుతూ ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. తద్వారా ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ మాసంలో మానసికమైన సమస్యలను ఇస్తుంది తప్పితే మరే ఇతరత్రా ఇబ్బందులను కలగజేయడం లేదు. అటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, మానసికంగా లేదు ఆర్థికంగా ఇవన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ రాశి వారు ప్రత్యేకించి చేయవలసినటువంటిది ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన. ప్రత్యేకించి ఈ మాసంలో అనఘాష్టమి వస్తుంది. అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి. ఆ రోజున అనఘాష్టమి వ్రతాన్ని చేయడము, లేదా కృష్ణపక్షంలో వచ్చేటువంటి పాడ్యమి మొదలుకొని 7 రోజుల పాటు ఏదైనా దత్తచరిత్ర పారాయణ సప్తాహం లాంటిది ఏదైనా చేస్తూ ఉండడము, 8వ రోజున ప్రత్యేకించి దత్తక్షేత్రాన్ని దర్శనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు. తద్వారా ఈ మాసమంతా కూడా మంచి ఫలితాల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా ఈ మాసంలో శుభ ఫలితాలు వస్తాయి. స్వస్తి.